నమస్కారం. టారో గైడెన్స్‌కి స్వాగతం. ఈరోజు మనం టారో కార్డ్స్ యూజ్ చేసుకొని మార్చి నెల 2024 సంవత్సరం రాశి ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ 2024 ఓవరాల్‌గా ఎలా ఉందో చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఓవరాల్‌గా చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నా ఒక తెలియని ఆందోళన, లైక్ ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచనలు, ప్రతి చిన్న దాని గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఈ మిథున రాశి వారికి ఈ మార్చి నెల ఉంటాయి. అంటే మీరు ఎంత చిన్న పని చేసినా దాని గురించి ఒక ఆలోచన అయితే ఉంటుంది కంపల్సరీగా, ఒక థాట్, ఓవర్ థింకింగ్ అనేది కూడా అనుకోవచ్చు. అసలు మిథున రాశి వారు ఎలా ఉంటారు? మిథున రాశి వారు ఎక్కువగా చాలా క్రియేటివ్ మైండ్ సెట్తో ఉంటారు. వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మేబీ వీళ్ళకి ఉన్న డ్యూయల్ నేచర్, అంటే వీళ్ళు రెండు రకాలుగా ఆలోచించే రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి వీళ్ళకి. అంతేకాకుండా మిథున రాశి వారు చాలా క్రియేటివ్గా ఉంటారు. అదేకాకుండా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. కొత్త విషయాలని నేర్చుకోవాలి, ఒక అడ్వెంచరస్ లైఫ్ని వాళ్ళు లైఫ్ ఉండాలి, ఒక అడ్వెంచరస్ లైఫ్గా ఉండాలి నా లైఫ్ అనే విధంగా వాళ్ళు ఎప్పుడు థింకింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి, మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. 2024 మార్చి నెల. ది ఎంపరర్ అంటే ఎంపరర్ అనగానే ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది. సో బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి చాలా పాజిటివ్గా ఉంది. కానీ ప్రతి బిజినెస్లో ఉండేవే కొద్ది హెడేక్స్, కొన్ని ఇష్యూస్, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతే. ఓవరాల్గా అయితే చాలా బాగుంది మిథున రాశి వారికి, బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి. ఇప్పుడు మనం ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనగానే మీకు కంప్లీట్గా పంట కానీ లేదా మీరు చేసే ఫార్మింగ్లో ఉన్న లాభాలు కానీ మీ చేతికి వచ్చాయి. ఇప్పుడు మీరు ఆలోచించే స్టేట్లో ఉన్నారు. లైక్ మేబీ మీరు మార్చ్ మంత్లో సక్సెస్ఫుల్గా మీకు రావాల్సిన డబ్బు అంతా వచ్చింది, లేదా మీకు కావాల్సిన పంట వచ్చింది. ఈ పంటని అమ్ముకోవాలా, లేదా దీన్ని మళ్ళీ వేరేగా మార్చుకోవాలా, లేదా మీరు దీని నుంచి వచ్చిన ధనాన్ని కొత్తగా యూస్ చేసుకోవాలా, వేరే దానిలో ఇన్వెస్ట్ చేయాలా, లేదా మళ్ళీ ఇంకో పంట వేయడానికో లేదా ఇంకో దేనికో యూస్ చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలు అనేవి మార్చ్ మంత్లో మీకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పంటలో వచ్చిన డబ్బుని నేను దీనిలో ఇన్వెస్ట్ చేద్దాం, ఇలాంటి ఆలోచనలు మీకు ముందు నుంచే ఉంటే డెఫినెట్లీ దాని గురించి ఒక క్లియర్గా ఆలోచించుకొని ముందుకు డిసిజన్ తీసుకోండి. లేదంటే మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అయితే ఆల్ ఫైన్. ఇప్పుడు జాబ్ సెక్టార్లో ఉన్న వారికి ఎలా ఉందంటే జడ్జిమెంట్ కార్డ్. అంటే జడ్జిమెంట్ అనగానే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. జాబ్ సెక్టార్లో ఉన్నవారు మీరు ఏం చేశారు, మీకు ఇంక్రిమెంట్ కావాలి, శాలరీ ఇంక్రిమెంట్ లేదు, మీకు ప్రమోషన్ కావాలి, లేదా వేరే స్టేట్కి వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటివన్నీ మీరు అనుకుంటున్నారు. దీన్ని అనుకుంటే సరిపోదు, మీరు అసలు దీనికి ఎంత వర్క్ చేశారు, ఆ వర్క్ చేసింది మీరు గుడ్ ఆర్ బ్యాడ్, దీన్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అంటే ఈ మార్చ్ మంత్లో మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఇంక్రిమెంట్ గురించి, మీరు ఒక లెటర్ రాసి అప్లై చేద్దాం. సో మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ మీరు ఆల్రెడీ మీరు చేసిన యాక్షన్స్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయటం ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ చేసేసిన పనులన్నింటినీ క్లారిటీగా స్టడీ చేయటం ఇంపార్టెంట్. దానిలో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఈ మార్చ్ మంత్ మీకు కొన్ని బెనిఫిట్స్ అనేవి మీకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం స్టూడెంట్స్ మార్చ్ మంత్ మిథున రాశి వారికి చూస్తే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే స్టూడెంట్స్ చాలా షార్ప్గా ఉన్నారు. మిథున రాశి వారు చాలా బాగుంది. మీకు కంప్లీట్గా షార్ప్ మైండెడ్గా ఉన్నారు. కానీ కొద్దిగా ఫోకస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా మీరు వన్స్ ఫోకస్ చేశారంటే ఈ ఫోకస్ని బ్రేక్ చేసే వాళ్ళే లేరు. మీరు బాగా కష్టపడి కంప్లీట్ ఫోకస్ చదవగలిగితే ఈ మార్చ్ మంత్లో ఉండే ఎగ్జామ్స్లో డెఫినెట్లీ ఒక టాప్ గ్రేడ్లో మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ ఎలా ఉందంటే కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్కి,
చాలా చాలా పాజిటివ్గా మీరు వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్కి. కానీ మీ గురించి మీరు పట్టించుకోవడం ఆపేశారు. మీ గురించి తీసుకోవాలి సెల్ఫ్ కేర్ ఆపేశారు. అది మీరు రియలైజ్ అవ్వాలి. ఈ మార్చ్ మంత్లో మీరు చేసిన మిస్టేక్, మీకు ఇవ్వాల్సిన సెల్ఫ్ కేర్ని ఆపేస్తూ అది మళ్ళీ మీరు సెల్ఫ్ కేర్ చేయటం వెరీ ఇంపార్టెంట్. సో మార్చ్ మంత్ మీరు చాలా కేర్ఫుల్గా మీ గురించి మీరు కూడా కొద్దిగా ఆలోచించుకుంటూ, మీ జాబ్కి మీరు న్యాయం చేస్తున్నారు కానీ మీ గురించి కూడా మీరు ఆలోచించుకుంటూ మోర్ డెవలప్మెంట్గా మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్గా ఈ మార్చ్ మంత్ మీకు ఉంటుంది. పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి థ్రెట్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మీరు. మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మీ మీద ఎవరైనా అటాక్ చేసి దానిలో మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది ఎవరైనా. చాలా జాగ్రత్తగా పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి కేర్ఫుల్గా మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి చూసుకున్నట్టయితే ది ఫూల్ కార్డ్. ఇక్కడ ది ఫూల్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు అంటే ఇక్కడ చాలా ఫూల్స్ అని కాదు. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మిథున రాశి వారికి మార్చి నెల మీ జర్నీ అనేది, మీ లైఫ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే అవకాశం ఈ మార్చిలో కూడా ఉండొచ్చు. మీరు ఎవరైనా ఫిల్మ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, నేను కూడా ఒక ఫిల్మ్లో నేను ఒక పార్ట్ అవ్వాలనుకుంటున్నారు, డెఫినెట్లీ ఈ మార్చ్ మంత్ మీరు ట్రై చేయండి. ఒక చిన్న ట్రై చేయండి. వై నాట్ ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు చిన్న ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఈ మార్చ్ మంత్ ఉండే అవకాశం, ఒక పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మిథున రాశి వారికి 2024 మార్చ్ మంత్ హెల్త్ చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు ఏం చేయక్కర్లే, మీ హెల్త్ చాలా బాగుంది. ఓన్లీ మీ గురించి మీరు ఆలోచించుకోవటం ఇంపార్టెంట్. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోవాలి. టైంకి తింటూ మంచిగా లిక్విడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం, మంచి నిద్ర, ఎక్సర్సైజ్, ఇవన్నీ బేసిక్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్గా మార్చ్ మంత్ మీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్కారం. టారో గైడెన్స్కి స్వాగతం. ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని మార్చి నెల 2024 సంవత్సరం రాశి ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ 2024 మార్చ్ మంత్ ఎలా ఉందో చూద్దాం. అసలు కర్కాటక రాశి వారు ఎలా ఉంటారంటే చాలా ఎమోషనల్ పర్సన్స్. ఎందుకంటే చాలా ఇమాజినేటివ్, చాలా ఊహల్లో ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి నీటికి అంటే వాటర్కి సంబంధించిన ప్లేసెస్కి బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా వాళ్ళు ఒక్కసారి నమ్మకం అనేది ఉంటే డెఫినెట్లీ వాళ్ళ జీవితంలో కంప్లీట్ ట్రస్ట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఒక్కసారి నమ్మితే చాలు వాళ్ళు కంప్లీట్ ట్రస్ట్, బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ తల్లికి అంటే మదర్స్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు. చాలా చాలా పాజిటివ్ బిహేవియర్ అనేది వీళ్ళు ఉంది. సో మనం ఓవరాల్గా మార్చ్ మంత్లో కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే 7 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ అంటే మీకు ఈ మంత్ కొన్ని మిస్లీడింగ్గా ఉండే అవకాశం ఉంది, గొడవలు అయ్యే అవకాశం ఉంది, మీ పేరు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కొద్దిగా నాట్ పాజిటివ్, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి చూస్తే ది ఫూల్ కార్డ్. అంటే బిజినెస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఇంకా అంత మెచ్యూరిటీ పొందలేదు. మీరు బిజినెస్ చేస్తున్నారు కానీ ఇంకా మెచ్యూర్గా చేయాలి. మీరు ఇప్పుడే మొదలుపెట్టినట్టు ఉన్నారు. ఈ మార్చ్ మంత్లో మీరు ఆల్రెడీ చేసిన ఏదన్నా మిస్టేక్స్ ఉంటాయి, లేదా మీరు చేయాలనుకున్న డెవలప్మెంట్స్ మీ బిజినెస్లో అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి వెంటనే. దీనివల్ల మీకు గ్రోత్ అనేది డెఫినెట్లీ మీరు చూడగలరు. లేదు మీరు ఏం చూడకుండా బ్లైండ్గా రే నడుస్తుంది బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోతే మీ డెవలప్మెంట్ అనేది ఉండదు. అదే లెవెల్లో ఉంటారు. బిజినెస్ నడుస్తుంది కానీ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో ఆ డెవలప్మెంట్కి ఈ మార్చ్ మంత్లో మీరు కొద్దిగా ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని మిమ్మల్ని మీరు చేయాల్సిన డెవలప్మెంట్ చేయండి. ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తే, ఏమేమి ఎలా చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్తే ఈ మార్చ్ మంత్ వెరీ పాజిటివ్గా ఉంటుంది మీకు. అంతేకాకుండా అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వారికి చూస్తే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ఈ మార్చ్ మంత్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వారికి కంప్లీట్గా మీ అసలు లైఫ్ సైకిల్నే మార్చేస్తుంది ఈ మార్చ్ మంత్. అంటే మార్చ్ మంత్లో మీరు చాలా చాలా
పాజిటివ్గా, అంటే ఒక న్యూ లెవెల్. ఇప్పుడు సో కృష్ణ ఈరోజు ఒక టమాటా పంట ఇది వేశారు, లేదా ఒక సో రమేష్ ఈ పంటను కొనుక్కొని అమ్మాడు. డెఫినెట్లీ ఈ ట్రాన్సాక్షన్ వల్ల, ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్లో మీరు ఇన్వాల్వ్ అయినందుకు డెఫినెట్లీ ఈ మంత్ నుంచి మీ లైఫ్ చేంజ్ అవుతుంది. కొంచెంమందికి పాజిటివ్గా ఉంటుంది, కొంచెంమంది నెగిటివ్గా కూడా ఉంటుంది, కానీ మ్యాక్సిమం పాజిటివ్నెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ మార్చ్ మంత్. సో చాలా కేర్ఫుల్గా మీరు చేసుకునే డిసిషన్స్ ఈ మార్చ్ మంత్లో చాలా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్లీ నీకు చాలా చాలా పాజిటివ్గా ఈ మార్చ్ మంత్ ఉంటుంది. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ కప్స్, అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనగానే మీరు చాలా కష్టపడ్డారు మీ జాబ్లో, లైక్ కంప్లీట్ చేశారు, బాగా ఫేత్ఫుల్గా వర్క్ చేశారు, కానీ అట్ ద ఎండ్ మూమెంట్ మీరు మేబీ డిలే చేశారు, లేకపోతే కావాల్సిన ఒక థింకింగ్, మీ మెంటల్ స్టేటస్, అంటే మీ మైండ్ సహకరించిపోతూ, లేదంటే మీరు లైక్ నాట్ యాక్టివ్గా లేరు, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి, లేకపోతే మీ మూడ్ బాగోపోతూ, దానివల్ల మీరు ఇంతవరకు కష్టపడినంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఏదైనా టాస్క్ తీసుకున్నా, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఈ మార్చ్ మంత్లో సబ్మిట్ చేయాలి దాన్ని, లేదా మార్చ్ మంత్లో కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నారు, దీన్ని మీరు చాలా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. మీ పర్సనల్గా ఉన్న మెంటల్ ఇష్యూస్ని దీని మీద మీ వర్క్లో అసలు ఇన్వాల్వ్ చేయకూడదు. చాలా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్గా ఉన్న విషయాల్ని, లేదా మీకున్న మూడ్ ఆఫ్స్, లేదా ఇంట్లో ఉన్న గొడవల్ని మీ ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకురాకూడదు. ఈ మార్చ్ మంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా కేర్ఫుల్గా మీరు ఉంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ అని చూడాలి, లేకపోతే డిస్టర్బ్ అయిపోద్ది, చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. సో స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే ది హెల్మెట్. ఇక్కడ హెల్మెట్ అనగానే స్టూడెంట్స్ అందరూ, అంటే కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ బాగుంది, లైక్ కష్టపడుతున్నారు, అంత చేస్తున్నారు, కానీ ఒక ఎయిమ్ లేదు. ఈ ఎయిమ్ని మీరు ఫోకస్ చేసుకోవాలి, ఒక ప్లాన్ చేయాలి. నేను ఆఫ్టర్ దిస్ వాట్, నేను ఏం చేయాలి నెక్స్ట్, నాకు తెలియదు. గూగుల్ చేయండి, లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, ఒక డిస్కషన్ చేయండి, ఒక రూట్ పెట్టుకోండి, ఒక రూట్ రెడీ చేసుకోండి, ఒక ఎయిమ్ పెట్టుకోండి. ఆ ఎయిమ్లో వెళ్తే డెఫినెట్లీ ఈ స్టూడెంట్స్ అందరికీ, కర్కాటక రాశి స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఫోకస్ లేరు, కానీ సడన్గా ఒక ఫోకస్ రావడం వల్ల మీరు కంప్లీట్ చేంజ్ ఓవర్ చూడగలరు మీ లైఫ్లో. సో చాలా కేర్ఫుల్గా మీరు చూసుకోండి. నెక్స్ట్, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే 7 ఆఫ్ కప్స్. ఇక్కడ మళ్ళీ కప్స్, ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అనగానే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు ఎమోషనల్గా, లేదంటే మీ వర్క్లో మీరు ఎమోషనల్గా ఉండటం వల్ల మీ కొన్ని అలా వచ్చి రానట్టు, దక్కినట్టు, లేదా వచ్చేస్తాయి ఏదో ఒక ఆశతో ఉండే అవకాశం ఉంది. అంటే మార్చ్ మంత్లో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి ఎవడైనా వచ్చి మీకు, సార్ మీరు వర్క్ చేయండి, మీకు సో అనే అవకాశం ఉంది. దాన్ని మనం నిజం అనుకొని మనం ఏదైనా చేస్తే అది నిజం కాకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. అక్కడ ఒక జస్ట్ ఒక ఇల్యూషన్, జస్ట్ ఒక మిమ్మల్ని మీ చేత వర్క్ చేయించుకోవడానికి వాళ్ళు చూపించిన జస్ట్ ఒక చిన్న ఎర అనుకోండి, మీకు అది వర్కౌట్ అవ్వదు. మీకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి ట్రాప్స్లో మీరు ఈ మార్చ్ మంత్ పడే అవకాశం ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో ఉండాలి, లేదంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి, అంటే పాలిటిక్స్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే 5 ఆఫ్ వాండ్స్. అంటే 5 ఆఫ్ వాండ్స్ అనగానే చాలా క్లియర్గా ఉంది, గొడవలు అయ్యే అవకాశం ఉంది బాగా. మీరు డిబేట్లు దిగటం, లేదంటే ఎవరితోనైనా గొడవలు ఇష్యూ, అంటే మాట గొడవలు, చిన్న కార్యకర్తలతో చేతుల్లా గొడవలు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయం కూడా గొడవ పడే అవకాశం మార్చ్ మంత్ ఉంది. మీరు దానిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. లేదు నాకు గొడవలు వద్దు, ఏం వద్దు అనుకుంటే చాలా జాగ్రత్తగా మీ మాట, మీ చెయ్యి, మీ చూపు అన్నీ చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉండాలి. లేదంటే మార్చ్ మంత్లో డెఫినెట్లీ గొడవ అవుతాయి. మీరు కంట్రోల్లో ఉన్నారంటే చిన్న గొడవ, లేదంటే పెద్ద గొడవ. అది మిమ్మల్ని మీ కెరియర్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. సో పొలిటికల్ సెక్టార్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మార్చ్ 2024 ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి చూస్తే 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అనగానే చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇష్యూ. మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా ఇరుక్కున్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్ లేరు, మీకు అవకాశాలు రావట్లేదు, లేదా మీకు సంథింగ్ మీకు కావాలనుకునే ఛాన్స్ దొరకలేదు, ఈ టైంలో మీరు సొంతగా ఏం చేయలేరు. ఒక పర్సన్ అప్రోచ్ అవ్వాలి, ఆ పర్సన్ నుంచి మీరు హెల్ప్ అనేది తీసుకోవటం వెరీ ఇంపార్టెంట్. మొహమాటమే లేకుండా మీరు అడగండి, ఏదైనా ఉంటే అడగండి, ఎక్కడ ఈగోస్కి పోకుండా ఉండాలి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు, మీరు కర్కాటక రాశి వారు, ఈ మార్చ్ మంత్లో ఫైనాన్షియల్గా మీకు ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి నుంచి బయటపడాలంటే ఒక థర్డ్ పర్సన్, ఒక సెకండ్ పర్సన్ని మీరు అప్రోచ్ అవటం వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే 4 ఆఫ్ వాండ్స్ అంటే చాలా చాలా పాజిటివ్గానే ఉంది. హెల్త్ పరంగా అయితే మీరే ఇబ్బంది ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ బేసిక్గా మీరు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు. హెల్త్ పరంగా అంతా బాగుంది. మిగతా విషయాల్లో మీరు కొద్దిగా నేను చెప్పినట్టు కేర్ఫుల్గా చూసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.